వచ్చాము. దీన్ని షాడో క్రిస్మస్ లాస్ట్ వీక్ 25వ తారీఖున మనం జరుపుకున్నాము. అప్పటి నుంచి ఈ నెల అంతా క్రిస్మస్ వరకు కూడా కేవలము క్రిస్మస్ వాక్యాలని మనం ధ్యానం చేస్తూ పాటలు పాడుతూ మనము దేవుని స్తుతిందాము. మరి నరునిగా ఈ లోకంలోనికి వచ్చిన నరావతారి అయిన యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణాలు, ఆయన మనలను ప్రేమించే విధానం, నడిపిస్తున్న విధానం అన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. సమయంలో మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలి అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, హల్లెలూయా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. దేవునికి స్తోత్రం. మరి చెప్పబడిన ఈ అన్ని వాక్య భాగాల్లో ఒక్కొక్క వాక్య భాగము మనం చూసినట్లయితే చాలా చక్కని విషయాలు ఉంటాయి. ఈరోజు ఒక టైటిల్ని మనం తీసుకుందాం. పెద్ద ప్రసంగం ఏం చేయను, కానీ మీకు చిన్న థాట్ ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాను. 6వ వచనంలో నిత్యుడగు తండ్రి అని ఉన్నది. ఏ తండ్రి? ఆయన నిత్యము తండ్రి, లేకపోతే లివ్స్ ఇన్ ఇటర్నిటీ, నిత్యత్వములో నివసించే తండ్రి. ఆయనకి ఏమి లేదంటే మరణం లేదు. తండ్రి అనగానే మనం చాలా ఆలోచనలోకి వెళ్ళిపోతాం. మన అందరికీ గుర్తొచ్చేస్తూ ఉంటుంది తండ్రి. నా తండ్రి నన్ను ఎంతగానో ప్రోత్సహించేవాడు, నా తండ్రి భుజాల మీద ఎక్కించుకుని ఆడించేవాడు, నా తండ్రి పార్క్ తీసుకెళ్ళేవాడు, నా తండ్రి నాకు తినిపించేవాడు. కొంతమంది అంటారు, నా తండ్రి నన్ను కొట్టేవాడు, నా తండ్రి నన్ను తిట్టేవాడు, నా తండ్రి అవి బాబో అస్సలు కూర్చున్న నిల్చున్న తిట్లు మాకు భయం వేసేసింది, మా తండ్రి బెల్ట్ తీసేవాడు అని కొంతమంది టెస్ట్ మనీ చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే, అయ్య బాబు తండ్రి అనే పేరు వినడమే నాకు భయం వేస్తుంది. కారణం ఏంటంటే మాకో తండ్రి ఉండేవాడు, ఈ తండ్రి తాగేసి వచ్చి మా అమ్మను కొట్టేవాడు, అడ్డెళ్ళిన మమ్మల్ని కొట్టేవాడు. అందుకనే తండ్రి అంటే అసహ్యం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ని బట్టి మనం ఆలోచన చేస్తే తండ్రి ఇలాంటి భూ సంబంధమైన తండ్రుల కోసం కాదు మాట్లాడేది. కొన్నిసార్లు తండ్రి అంటే మనకి చాలా ఇష్టం. మా తండ్రి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చక్కగా బైబిల్ చదివేవారు, ఎప్పుడు కూడా. కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు కొట్టేవారు. తర్వాత ముగ్గురు తమ్ముళ్ళు, నా తర్వాత వాళ్ళని కొట్టేవారు లేదు తెలియదు, కానీ నన్ను బాగా కొట్టేవారు, ఎందుకంటే బాగుపడతానని. అప్పట్లో ఒక కథ వచ్చేది, రేడియోలో వచ్చేది. ఆ రేడియోలో ఏంటంటే, ఒకసారి ఒక తండ్రి కొడుకుని ప్రతిసారి కొడుతున్నాడంట. మంచి మార్కులు తెచ్చుకోకపోతే కొడతాడు, పోటీల్లో ఆటల పోటీల్లో గెలవకపోతే కొడతాడు, తిడతాడు, ఈవెన్ గిఫ్ట్ పట్టుకొచ్చినా సరే కొడతాడో తిడతాడు. అప్పుడు ఈ కొడుకు ఏం చేశాడంట, తండ్రి పడుకునే ప్లేస్ దగ్గరికి వెళ్ళి, అక్కడ మిద్దులు అనేవారు, మిద్దె అనేవారు పూర్వం. ఇప్పుడు మిద్దెలు ఏమీ లేవు, ఎలాంటి అటక మిద్దె అంటారు. ఇంకా కొంచెం పొడవుగా ఉంటాయి. ఒక తిరగట్రాయి పట్టుకుని రెడీగా కూర్చున్నాడంట. ఎందుకంటే తండ్రి వస్తాడు, పడుకుంటాడు, నెత్తి మీద వేసేద్దాం అంటే. కొడుక్కి అంత కోపం వచ్చేసింది. అప్పుడు భార్య అన్నదట తండ్రి దగ్గరికి వచ్చి, ఏమండి, అబ్బాయి ఏమో అన్నిట్లోనూ పాస్ అయ్యాడు, గిఫ్ట్ తెచ్చుకున్నాడు, మీరేమో ఆయన ప్రోత్సహించకుండా తిట్టారు, అతని మనసు ఎంత బాధపడుతుంది అని అడుగుతూ ఉన్నదంట.
ఇలాగా తల్లి, అమ్మ, తండ్రి కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంటే మిద్ది మీద ఉండి ఆ కొడుకు వింటున్నాడు. అప్పుడు తండ్రి అన్నాడంట, ఇప్పుడు అతను కానీ పొగిడేననుకో కొమ్ములు వచ్చేస్తాయి, ఇంకా రెండో ఆటలో గెలవడం, మంచి మార్కులు వచ్చినాయి కదా అని అభినందించాననుకో ఇంకా చదవడం, ఆటలకు వెళ్తానంటాడు, అప్పుడు మళ్ళీ మార్కుల్లో తగ్గిపోతాయి. అందుకని నా కొడుకు భవిష్యత్తుని ఆలోచించి అతన్ని నేను ప్రోత్సహిస్తున్నానే కానీ నేను తిడతలేదు అన్నాడట. దానికి అటక మీద ఉన్న కొడుకు పశ్చాత్తాపంతో గబగబా దిగొచ్చేసి డాడీ కాళ్ళ మీద పడిపోయి, డాడీ ఈరోజు నేను చంపేసుకుందును, నీకు నా మీద కక్ష కోపం ఉండి తిడుతున్నావేమో అనుకున్నాను, కానీ ప్రోత్సహించడానికి నువ్వు ఇలాగంటున్నావని నేను అనుకోలేదు అని చెప్పి ఆ కొడుకు చాలా బాధపడిపోయాడు. భూ సంబంధమైన కొడుకులు, భూ సంబంధమైన తండ్రులు. కొన్నిసార్లు ఈ మధ్యకాలంలో తండ్రులకి అసలు టైం ఉండలేదు. పొద్దుట వెళ్ళిపోతారు ఆఫీస్కి, దూరం అనుకోండి 7 గంటలు బయలుదేరి వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంకాలం 8, 9 గంటలకు వస్తారు. వచ్చేవాళ్ళు తిన్నగారారు, దారి మధ్యలో ఫ్రెండ్స్తో కూర్చుంటారు, కబుర్లు చెప్తారు, ఇంటికెళ్ళి చేసేది ఏముంది, భోంచేసి పడుకోవడమే కదా అని ఫ్రెండ్స్ దగ్గర గడుపుతూ ఉంటారు. ఓ తండ్రి కొడుకులు చేపల వేటకి వెళ్ళారంట. వేటకెళ్తే ఆ రోజు తండ్రి ఏం పట్టుకోలేదు, చేపలు ఏం దొరకలేదు. డాడీ అక్కడేద్దామా, డాడీ ఇక్కడేద్దామా, రే అదిలా తీసురా, ఆ గేలం ఎలా తీసురా, అదిలా పెట్టు, ఇదిలా పెట్టంటే ఆ రోజు మొత్తానికి తండ్రి కొడుకులు ఏం చేపలు పట్టలేదు. ఆ తండ్రిని పక్కనున్న అతను ఫ్రెండ్ అడిగాడంట, ఏమిరా ఎలా జరిగింది ఈరోజు అంటే, టుడే హోల్ డే ఈజ్ వేస్ట్, ఏం పట్టలేకపోయాను అన్నాడంట. ఎవరో తండ్రి. అదే కొడుకుని అడిగితే కొడుకు అన్నాడంట, టుడే ఈజ్ వెరీ గుడ్ డే, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది, కారణం ఏంటంటే ఈరోజంతా మా డాడీతో గడిపాను అన్నాడంట. తండ్రితో గడపడం ఎంతో మధురానుభూతి. లేకపోతే కొన్నిసార్లు కరెక్షన్స్ ఉంటాయి, కొన్నిసార్లు ప్రోత్సాహం ఉంటుంది, కొన్నిసార్లు తిట్లు ఉంటాయి, కొన్నిసార్లు అభినందనలు ఉంటాయి. ఏదేమైనా తండ్రి అనే పదం మన జీవితాల్లో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మనం బైబిల్ గ్రంథంలో చూస్తే తండ్రులు ఏం చేశారు? ఒక తండ్రి కుమార్తె ఆరోగ్యం కోసం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి బతిమాలతో ఉన్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది, నా కుమార్తె చావ సిద్ధముగా ఉంది, నీవు వచ్చి నీ చేతులు వేస్తే నా కూతురు బతుకుతుంది. ఇది ఎంతగా తగ్గించుకుని అడిగిన మాట. అప్పట్లో నా చిన్నప్పుడు నాకు మా చిన్నక్కకి ఒక్కసారి టైఫాయిడ్ వచ్చింది. ఏం చేశారంటే అప్పుడు వేసవికాలం, అచ్యుతాపురం అనేవారు, అక్కడి నుంచి కాకినాడకి బస్సులు లేవు. ఒకవేళ బస్సు తిరిగితే 2 ట్రిప్పులు 3 ట్రిప్పులు తిరిగేది. కంకర రోడ్డు. మా నాన్నగారు అమ్మగారు, మా నాన్నగారు సైకిల్ ఎక్కించుకుని, ఆయనకి ఒకళ్ళని ఎక్కించుకుని తొక్కడమే రాదు, ఇంకిద్దరిని ఏం తొక్కుతారు. అచ్యుతాపురం నుంచి కాకినాడ వరకు సైకిల్ మమ్మల్ని ఇద్దరిని ఎక్కించుకుని నడిపించుకుని తీసుకెళ్ళేవారు. మా అమ్మగారు ఇద్దరునే నడుచుకుంటూ వచ్చేవారు. మధ్యలో దాహం వేస్తే ఒక నుయ్యి ఉండేది, ఆ నుయ్యి దగ్గర మంచులు తాగి ఆ వేసవి ఎండకే నెత్తి మీద టవల్ వేసుకుని అలాగా. తండ్రి సేద తీరుస్తాడు, తండ్రి సంరక్షకుడు అంటే అది నేను చాలా అనుభవించాను. ఆ తర్వాత తమ్ముళ్ళు చెల్లెళ్ళు వచ్చినప్పటికీ మేము అప్పుడు కాకినాడ వచ్చాము, ఈజీగా దగ్గరగా హాస్పిటల్స్ ఉండేవి కాబట్టి అప్పుడు అమ్మగారు తీసుకువెళ్తూ ఉండేవారు, లేదంటే ఆర్ఎంపీ డాక్టర్ వచ్చేస్తూ ఉండేవారు. తండ్రి కూతురు కోసం ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభు దగ్గరికి రావడానికి ఒక్కొక్కసారి పిల్లలే కారణం అవుతారు, వారి యొక్క అనారోగ్యాల కారణం. కొన్నిసార్లు బైబిల్లో చూసినప్పుడు చాలా బ్యాడ్ తండ్రులు కూడా ఉన్నారు. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 25వ వచనం 26వ వచనంలో ఒక బ్యాడ్ తండ్రి ఉంటాడు. అతను ఏ విధముగా సహకారంగా ఉండడం, అంతేకాదు మరొక గుడ్ ఫాదర్ ఉంటాడు. ఎక్కడ ఉంటాడంటే రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం. ఎందుకు తండ్రుల కోసం చెప్తున్నానంటే నిత్యుడగు తండ్రి. ఈయన తండ్రి అంటే ఈజ్ ఎ ప్రొటెక్టర్, తండ్రి అంటే ఈజ్ ఎ ప్రొవైడర్. వాళ్ళు కేవలం కనేసి వెళ్ళిపోవడం కాదు. ఈ రోజున ఆ స్కూల్ రిజిస్టర్లో
తండ్రి పేరు అక్కర్లేదు, తండ్రి పేరు ఉంటే చాలు అనే స్థితికి రావడానికి కారణం ఏంటంటే ఇదొకటి. ఏంటి ఆ కారణం ఏంటంటే తండ్రులు పిల్లల పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు, కనేసి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు ఆడవారిని నిర్లక్ష్యం చేయడం మాత్రమే కాదు, పిల్లల్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళకి అవసరమైన బట్టలు కొనివ్వడం లేదు, భోజనం పెట్టడం లేదు, లేదంటే వాళ్ళకి అవసరమైన ఉద్యోగాల కోసం ఏ విధంగా ప్రోత్సాహం అందించడం లేదు. ఇలాంటి తండ్రులు కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది తండ్రులు ఏం చేస్తున్నారంటే జూదానికి అలవాటు పడిపోతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో న్యూస్ పేపర్లో వచ్చింది, ఒక పోలీస్ ఆయనే ఏంటి బంగారం తీసుకున్నాడు, అది కూడా తాకట్టు పెట్టేశాడు. అది మాత్రమే కాకుండా పిస్టల్ కూడా తాకట్టు పెట్టేశాడంట. అంటే అతను కుటుంబం పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడు, పిల్లల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడు. అయ్యో, నా బిహేవియర్ ఎలాగ ఉన్నట్లయితే నా భార్యకు నేను ముఖం ఎలా చూపించుకోవాలా, పిల్లలకి ఎలాగ ముఖం చూపించుకోవాలా అన్న ఆలోచన లేదు. కొన్నిసార్లు తండ్రులు ఎలా ఉన్నారంటే వాళ్ళ బిహేవియర్ తన భార్యను హాస్పిటల్కి తీసుకెళ్ళలేనంత బిజీగా ఉండిపోతున్నారు అనిపిస్తారు. నిజంగా ఫాదరింగ్ అనేది ఒక బాధ్యత. ఒక బాధ్యత అంటే వాళ్ళు ఏం చేయాలంటే పిల్లల పట్ల ఎంతగానో చాలా జాగ్రత్తలు చూసుకోవాలి. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే సంరక్షించాలి అనే పదాన్ని మర్చిపోతారు. ఏంటి నేను సంరక్షించడం ఏంటి, నా పని కనడమే, సంపాదించడం, అన్నీ వాళ్ళ అమ్మే చూసుకుంటుంది అంటూ ఉంటారు. అది కూడా తప్పే. కారణం ఏంటంటే ఇద్దరు బాధ్యతగా చూడాలి. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:5 ఉంటారు. తండ్రి ఏం చేయాలి చెప్పండి? సంరక్షించాలి. తండ్రి కోచ్లాగా ఉండాలి. తండ్రి కొన్నిసార్లు క్రిటిక్గా ఉండాలి. మరీ క్రిటిక్గా క్రిటిసిజం ఎక్కువైపోయింది అనుకోండి, పిల్లలకు కోపం వచ్చేస్తుంది. అందుకనే మీ పిల్లలకు కోపము రేపక అంటాడు. ఇప్పుడు మనం లోక సంబంధమైన తండ్రులను చాలామందిని చూసాం. ఎలాంటి తండ్రులు చూసామంటే నిర్లక్ష్యంగా ఉండే తండ్రులను చూసాం, బ్యాడ్ ఫాదర్స్ని చూసాము, అసలు బాధ్యత వహించని తండ్రులను చూసాము. అట్ ద సేమ్ టైం బాధ్యత వహించి ఈవెన్ కూతురు మరణిస్తుందేమో అని భయంతో యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తండ్రుల్ని కూడా మనం చూసాం. అయితే నిజమైన తండ్రులు ఎలాగుండాలి, ఏం చేయాలి? బైబిల్లో చెప్తుంది, తండ్రి ఏం చేసేవాడంటే ప్రోత్సహించేవాడు, పోషించేవాడు. మన తండ్రి పోషించేవాడు. ఒకసారి ఏం జరుగుతుందో తెలుసా? అబ్రహాము హాగరు కథలో హాగర్ని తరిమేస్తుంది షారాయి. తరిమేసినప్పుడు హాగర్ వెళ్ళిపోయి కొడుకుని తీసుకుని వెళ్ళిపోయి నేల మీద పడి ఏడుస్తుంది. తీసుకొచ్చిన నీళ్ళన్నీ అయిపోయినాయి, నా కుమారుడు చనిపోయేలాగా ఉన్నాడు అని అన్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై హాగరు అదిగో నీళ్ళు అని చెప్పినప్పుడు అక్కడ తీసుకుని తాగుతూ అంటది, నువ్వు చూచుచున్న దేవుడవు అంటది. అంటే అవసరతను చూచే దేవుడు, అవసరతను తీర్చే దేవుడు. అది మన దేవునిలో ఉన్న గొప్పతనం. ఎందుకు మన దేవుడు నిత్యుడకు తండ్రి అంటే యెషయా గ్రంథంలో ఉన్నది, తల్లి అయినా మరుచును కానీ నేను నిన్ను మరువను. అంటే కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో తల్లులు మర్చిపోతారట. అంటే కొడుకులు విడిచిపెట్టేస్తారు, తల్లులు విడిచిపెట్టేస్తారు, తండ్రులు విడిచిపెట్టేస్తారు, పిల్లల్ని అనాథులుగా చేసేస్తూ ఉంటారు. ఏదో కొన్ని పొరపాట్లు చేస్తారు పిల్లలు. బహుశా ప్రేమించారు, వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఇంకా నిన్ను కుటుంబం నుంచి వెలివేసేసాను, నీ పేరుని నా కుటుంబం నుంచి తీసేసాను అని చాలా ఖచ్చితంగా ఉండిపోతారు. వాళ్ళ పట్ల ఏ విధమైన బాధ్యత కలిగి ఉండరు. తల్లి అయినా మరుచును కానీ నేను నిన్ను మరువను. ఎంత గొప్ప మాట! అంటే తండ్రి సంగతి అలగట్టి పెట్టండి, తల్లి మర్చిపోదు. తల్లికి డేట్లు గుర్తుంటాయి, పుట్టినరోజులు గుర్తుంటాయి, వాళ్ళకి ఇష్టమైన కూరలు గుర్తుంటాయి, అన్నీ గుర్తుంటాయి, వాళ్ళకి ఇష్టమైన రంగులు గుర్తుంటాయి, వాళ్ళకి ఇష్టమైన ప్లేసులు గుర్తుంటాయి. ఎంతో చక్కగా చెప్తారు, జరిగిన సంఘటనలు అన్నీ చెప్తూ ఉంటారు. ఎందుకంటే తల్లులు వాళ్ళ హృదయంలో తలపోసుకుంటూ ఉంటారు. ఇప్పుడు తండ్రులు పెద్దగా పట్టించుకోకపోవచ్చు చిన్నప్పుడు,
అయితే తల్లులు కూడా మర్చిపోయే పరిస్థితి ఉంటుందంట. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, తల్లి అయినా మరిచినా మరుచును కానీ నేను నిన్ను మరువను. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈజ్ ఎవర్ లాస్టింగ్ ఫాదర్. మనకి ఎప్పటికీ తండ్రిగా ఉండే ఒక గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈజ్ ఎ ప్రొవైడర్. ఆయన మనకి సహాయం చేసే దేవుడు. ఆయన దేవుడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చి ఆయన నిత్యం మనకి ఇచ్చేవాడట. ఆయన ఏంటి ఇచ్చేవాడు? ఆయన మనకు సమాధానం ఇచ్చే దేవుడు. ఆయన మనకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు. బైబిల్లో రాయబడి ఉంటుంది, దేవుని పిల్లలు అని రాయబడి ఉంటుంది. మనం ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. ఇది టైటిల్ మాత్రమే కాదంట, ఇది ఐడెంటిటీ. మనకి స్కూల్లో ఐడి కార్డు ఇస్తారు, ఉద్యోగాల్లో ఐడి కార్డు ఇస్తారు. నువ్వెవరి పిల్లవే అంటే ఒక ఐడి కార్డు. నేను వల్లూరి పౌల్ గారు అబ్బాయిని, నేను పలానా వారి అబ్బాయిని, ఐడి కార్డు. అప్పుడు అడ్రస్ అడుగుతారు, మీ సన్ ఆఫ్ అంటూ ఉంటారు. ప్రతిసారి ఉద్యోగానికి వెళ్తున్నారు అనుకోండి, అప్లికేషన్ మీద సన్ ఆఫ్ అని ఉంటుంది. ఈ సన్ ఆఫ్ అనేది ఒక టైటిల్ కాదు, ఐడెంటిటీ. ఇది ఒక పిలుపు, ఒక ట్రాన్స్ఫర్మేషన్. యేసుక్రీస్తులోనికి ఎప్పుడైతే వచ్చామో నిత్యుడకు తండ్రి యేసుక్రీస్తు మనల్ని కాపాడేవాడు, పోషించేవాడు, నడిపించేవాడు. మనం మర్చిపోకూడదు ఆ విషయంలో. మనం చాలామంది ఏం చేస్తామంటే మర్చిపోతూ ఉంటాం. ఎందుకు మర్చిపోతామంటే ఈ రోజుల్లో మన పరలోకపు తండ్రిని కూడా ఏమనుకుంటామంటే ఆయన తండ్రుల్లో ఒక తండ్రి అంతే. కానీ బైబిల్లో చూసినప్పుడు ఆయన గొప్ప తండ్రి. ఆయన దూరంగా ఉండే తండ్రి కాదు, మనకు దగ్గరగా ఉండే తండ్రి. ఒక్కొక్కసారి మన తండ్రులు ఏం చేస్తారంటే ఉద్యోగరీత్యా అబుదాబి వెళ్ళిపోవచ్చు, ఉద్యోగరీత్యా లండన్లో ఉండొచ్చు, పిల్లలు ఇక్కడ ఉండొచ్చు. ఎక్కడున్నాడు మీ ఫాదర్ అంటే అమెరికాలో ఉన్నాడు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఓ గొప్పగా చెప్తారు. కానీ మన దేవుడట మన దగ్గరగా ఉండే దేవుడు అంట. ఎంత మంచి దేవుడు. అందుకనే నువ్వు మోకాళ్ళించి ప్రార్థన చేసి పరలోకమందున మా తండ్రి అంటే అవును నేను ఎక్కడే ఉన్నాను అని చెప్తాడు. కీర్తన గ్రంథము 34 అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. కీర్తన గ్రంథము 34 అధ్యాయము 18వ వచనం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన హృదయము గలవారిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆసన్నుడు అంటే దగ్గరగా ఉన్నవాడు. సమయం ఆసన్నమైంది అంటారు, అంటే దగ్గరగా అయ్యిందని. ఇప్పుడు విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. ఈ వాక్యము చాలా బాగుంటుందంటే, విరిగిన హృదయం అంటే ఏంటంటే యాక్సిడెంట్గా కాదు. మనము దేవుని దగ్గర విరిగి నలిగిన హృదయములు కలగడం కోసం మాట్లాడుతూ ఉన్నాడు. అదే సమయంలో కీర్తన గ్రంథము 51వ దావీదు కీర్తన 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము. విరిగిన మనస్సు అంటే ఏంటి? ఇప్పుడు భర్తతో భార్య మనసు విరిగిపోయింది అనుకోండి, అలాంటి మనసు కావాలా? లేకపోతే బిడ్డల మీద తల్లిదండ్రులకు మనసు విరిగిపోయింది అనుకోండి, అది కావాలా? అలాంటి మనసు కోసం కాదు దేవుడు మాట్లాడేది. దేవుని ఎడల విరిగిన మనసు అంటే ఏంటంటే మన యొక్క హృదయము దేవునికి అంకితం చేయడం. ఆయన నిమిత్తము మనం ఈ లోక సంబంధమైన దేవుళ్ళను దేవతలను విడిచిపెట్టడం. ఆ దేవుని కోసం ఈ మనసునంతా చంపుకుని నిజమైన దేవుణ్ణి నేను కనుగొన్నానని నతానియేలులాగా యేసయ్య వెంబడి రావడం, కుటుంబ సభ్యులను ఈ దేవుని కోసం యేసు కోసం విడిచిపెట్టడం. విరిగిన మనసు. చాలామంది విరిగిన మనసు అంటే అర్థం కాకపోవచ్చు. యెషయా గ్రంథము 57 అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 57 అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును
నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ తండ్రి, పరలోకపు తండ్రి, నిత్యుడకు తండ్రి ఏ ఇంట్లో ఉంటున్నాడు చెప్పండి? వినయము గలవారి ఇంట్లో ఉంటున్నాడంట. దీన మనసు కలిగిన వారి దగ్గర ఉంటున్నాడంట. ఇప్పుడు ఈ రెండు మన దగ్గర ఉండాల. మన దగ్గర ఈ దీన మనసు లేదనుకోండి, ఏమవుతుంది? మనకి కోపం వచ్చేస్తుంది. దీన మనసు అంటే ఇప్పుడు ఉదాహరణకి చిన్నపిల్లలు, సరి కూర్చోండి అన్నామనుకో, నన్ను సరి కూర్చోమంటాడా, ఇంకెలా కూర్చుంటారు ఏంటి అనుకుని బయటికి వెళ్ళిపోతే, సరిగా పాడండి అంటే ఎందుకంటే బాగా పాడేస్తారేంటి పాస్టర్ గారు అనుకుంటే, చాలాసార్లు ఈ అహంకారం అనేది ఏం చేస్తుంది తెలుసా? మనకు దేవునికి దూరం చేసేస్తుంది, మనుషులకు దూరం చేసేస్తుంది. మనుషులకి దూరం అవ్వాలంటే అహంకారమే. ఏంటంటే ధన అహంకారం కావచ్చు, చదువు అహంకారం కావచ్చు. బాగా చదువుకున్నారనుకోండి, చదువు లేనివాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. బాగా డబ్బులు ఉన్నాయనుకోండి, పేదోళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే, దేవుని దగ్గర దేవుడు మన దగ్గర నివసించాలంటే క్వాలిఫికేషన్ ఏంటి తెలుసా? మనకు వినయము కలిగిన మనసు కావాలి. తప్పకుండా దేవుని చిత్తమైతే దేవుడు చెప్పిన మాట వింటాను. దీన మనసు ఉండాలి. వినయం మనసు, దీన మనసు. ఆ రెండు లేవనుకోండి, ఇటర్నల్ ఫాదర్ విల్ నాట్ బీ ఎ ఫాదర్ టు అస్. ఆయన నిత్యుడగు తండ్రి మనకు తండ్రిగా ఉండడు, మనం ఆయనకి పిల్లలుగా ఉండం. కారణం ఏంటంటే ఆయన మన దగ్గర నిలబడ్డం, ఆయన మనతో ఉండడం, ఆయన మనకు దూరంగా వెళ్ళిపోతాడు. ఆయన మన మాటల్లో ఉండడం, చేతల్లో ఉండడం, ఏ విధమైన సహాయంలో ఉండడం. కాబట్టి ఆయన అంటామన్నాడు, ఇక్కడ చూడండి 16వ వచనమే యెషయా గ్రంథము, నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. ఈ రెండు లక్షణాల్లోనే ఏమవుతుంది? అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. చూడండి, దేవుడట ఎప్పుడు పోరాటం చేసే దేవుడు కాదట, ఎప్పుడు కోపపడే దేవుడు కాదు. ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు కోపం తెచ్చుకున్నాడు. కోపం తెచ్చుకుంటే వెంటనే అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లు రాలిపోయారట. వెంటనే మోషే అన్నాడు, ఎందుకు దేవా వాళ్ళందరినీ మరి ఐగుప్తు దేశం నుంచి బయటకు రప్పించావు? నువ్వు ఎలా చంపేసేలాగుంటే అందరూ ఏమనుకుంటారు? ఐగుప్తు దేశంలో సమాధులకు స్థలం లేదని ఈ అరణ్యంలోకి తీసుకొచ్చాడని అనుకుంటారు కదంటే ఆయన కోపం తగ్గించుకున్నాడంట. ఆయన నిత్యము కోపించే దేవుడు కాదు. చూడండి, కొంతమంది టెస్ట్ మనీ చెప్తారు, జీవితకాలంలో కోపం వచ్చింది మరెప్పుడు మాట్లాడలేదు. అది గొప్ప ఏం కాదు. కోపపడు కానీ పాపం చేయకండి. మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు. అంటే అది డిసిప్లినరీ కోపం. స్కూల్లో విద్యార్థిని తిట్టామంటే డిసిప్లినరీ కోపం, మనల్ని సరి చేయడానికి. ఇంటి దగ్గర భార్య భర్త కసురుకున్నారంటే అది డిసిప్లినరీ. లేకపోతే టైంకి భోజనం సమకూర్చకపోవచ్చు, టైంకి బట్టలు వెళ్ళవచ్చు, నాకు టైం అయిపోతుంది అని విసుక్కుంటే అది డిసిప్లినరీ కోపం. దీనికే మొత్తం ఇంకా మాటలు మానేస్తే, మాట్లాడుకోవడం మానేస్తే చాలామంది ఎలా ఉన్నారు తెలుసా? వినయము విధేయత అనేది వాళ్ళ జీవితాల్లోనే లేవు, వాళ్ళ డిక్షనరీలోనే లేవు. అలాంటి వారి దగ్గర నిత్యుడగు తండ్రి ఎలా ఉంటాడో, అలాంటి వారి దగ్గర దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఉండను, వాళ్ళ దగ్గర కాపురం చేయలేను, కూర్చోలేను అంటావన్నాడు. కాబట్టి నీ దేవుడు నీతో ఉండాలి, నా దేవుడు నాతో ఉండాలి అనుకుంటే ఏం చేయాలి? మనము వినయము విధేయత కలిగి ఉండాలి. చాలామంది నిత్యుడగు దేవునికి తండ్రికి దూరంగా ఉంటా ఉన్నారు. నేను బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు బైబిల్లో మన దేవుని కోసం ఎన్నో చక్కని విషయాలు రాయబడి ఉన్నాయి. అయితే మనుషులు ఏం చేస్తున్నారంటే, ఓకే తండ్రి అంటే కామన్గా తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఈ తండ్రి యొక్క గొప్పతనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈయన కోసం బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంటాయి. చూడండి,
మత్తయి సువార్త 11 అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 11 అధ్యాయము 27వ వచనం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది. చూడండి, ఇక్కడ ఇది ఒక థియాలజికల్ క్వశ్చన్స్ అరైజ్ అయ్యేలాగా ఉంది. 11 అధ్యాయము 27వ వచనంలో సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. బాగుంది. తండ్రి గాక మరి ఎవడును కుమారుడును ఎరుగడు, కుమారుడును గాక కుమారుడు ఎవనికిని ఆయనను బయలుపరచను ఉద్దేశించునో వాడు గాకను మరి ఎవనికిని తండ్రి ఎరుగడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తనను తండ్రిగా ప్రతిష్ఠించుకోవటం లేదు. కానీ యెషయా ప్రవచిస్తూ మనకి నిత్యుడగు తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇది మన డాక్టర్నల్ ఇష్యూస్లోకి వెళ్ళిపోద్ది. అయితే మనకు ఈ క్రిస్మస్ దినాల్లో మనకి ఇవ్వబడిన టైటిల్లో ఒక టైటిల్ ఎవరు తెలుసా? నిత్యుడగు తండ్రి. ఆయన మనందరకు తండ్రి. అంతేకాదు ఆయనట శాశ్వతుడు అని ఉంటా. చూడండి, మేకా గ్రంథం 5 అధ్యాయము 2వ వచనం. మేకా గ్రంథము 5 అధ్యాయములో 2వ వచనంలో ఆయనట శాశ్వతుడు అంటే ఆయన మరణించేవాడు కాదు. ప్రకటన గ్రంథంలో అయితే క్లియర్గా చెప్తున్నాడు, ఆయన మరణించిన వాడు కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై నాను అంటూ ఉన్నాడు. అంటే ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నిత్యుడగు తండ్రి. మరొకసారి ఈ వచనాన్ని చదువుదాం. ఏది? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం చూసుకున్న టైటిల్ నిత్యుడగు తండ్రి. ఆయన మనకి సమస్తమును అనుగ్రహించగలిగిన శక్తి కలిగిన వాడు. ఈవెన్ అబ్రహాము పిల్లలు లేకుండా బాధపడుతున్నప్పుడు ఎల్ షడాయ్, నేను నిన్ను పెంచి పోషించే దేవుడను, నీకు కుమారులను అనుగ్రహించగలిగిన శక్తి గలవాడిని, నువ్వు భయపడద్దు అని అన్నాడు. ఎల్ షడాయ్ అనే పదానికట అర్థం పాలిచ్చి పెంచి పోషించే దేవుడట, బలపరచు దేవుడట. ఒకసారి బహుశా ఎప్పుడు కొంచెం వృద్ధులు అయ్యారనుకోండి, ఎప్పుడు మంచం మీద పడుకొని ఆలోచించుకుంటూ ఉంటారేమో వృద్ధాప్యం కోసం. లేకపోతే అయ్యో నేను ఎంత ఆస్తి సంపాదించాను, ఎలియాజర్ కొడుకులే నా కొడుకులు అయిపోతారేమో, ఈ ఆస్తి అంతా వాళ్ళు తీసుకుంటారేమో, నా కొడుకులకి ఏమి ఉండదేమో, నా కూతురికి ఏమి ఉండదేమో, సంపాదించిందంతా ఎక్కడ పోద్ది, ఇలాంటి ఆలోచనలే మరి వచ్చేసినాయేమో. అందుకని లోపల పడుకున్నవాడిని బయటికి రమ్మని, చూడు ఆకాశం వైపు చూడు, చూసా నక్షత్రాలు లెక్కపెట్టు, చాలా కష్టం. కింద చూడు ఇసుక రేణువులు తీసుకుని నువ్వు లెక్కెడతావా? నీకు అంతమంది సంతానాన్ని ఇస్తాను, ఊరుకో ప్రభువా, నాకు 100 సంవత్సరాలు వచ్చేసినాయి అంటే నువ్వు విశ్వాసం ఉంచి, నువ్వు విశ్వాసులకు తండ్రి అవుతావు, నువ్వు నా స్నేహితుడవు, నేను నీకు తప్పకుండా చేస్తాను. ఆయన నిత్యుడకు తండ్రి, ఆయన మనకు సహాయం చేసే తండ్రి. కాబట్టే ఆయనతో మనం ఉండడానికి ఇష్టపడాలి. ఇప్పుడు భూలోకంలో నీ తండ్రి నువ్వు అనుకున్నది సమకూర్చలేకపోవచ్చు, భూలోకంలో నీ తండ్రి నీతో ఉండకపోవచ్చు. ఆయన ఎప్పుడో మోక్షలోకానికి వెళ్ళిపోయి ఉండొచ్చు. భూలోకంలో నీ తండ్రితో సరైన సహవాసం సంబంధం నీకు లేకపోవచ్చు. పరలోకపు తండ్రి ఆ యేసయ్య నీకు నిత్యుడగు తండ్రిగా ఉంటానంటున్నాడు. నీకు నిత్యము అన్నీ సమకూరుస్తానంటున్నాడు. అంటే నీకు జీవితాన్ని ఇస్తాడు, నీకు మంచి జీతాన్ని ఇస్తాడు,
మంచి భోజనం సమకూరుస్తాడు, మంచి వసతినిస్తాడు. ఆయన నీకు ప్రతీదీ సమకూరుస్తాను అంటూ ఉన్నాడు. ఆయన దగ్గర మనం ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే నువ్వు నిత్యము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన మనం ఎక్కువ చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఆ నిత్యుడగు తండ్రి మనతోటి ఉంటాడు. అందుకని బైబిల్ అంతా చదవండి. నీవు దేవుని వాక్యం వినకుండా నువ్వు ప్రార్థన చేస్తే, దేవుని వాక్యం వినకుండా చెవులు మూసుకుంటే దేవుడట నీ ప్రార్థన వినడంట. కారణం ఏంటంటే నువ్వు ఆయన మాట వినకుండా చెవులు మూసుకుంటున్నావు. అప్పుడు నీ మొర్ర ఆయన వినకుండా చెవులు మూసుకుంటాడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు వాక్యం చదవాలి. చాలామంది మీ సంవత్సరం అయిపోయింది, బైబిల్లో ఎన్ని పుస్తకాలు మిగిలిపోయినాయి? ఇంకానే డిసెంబర్ వచ్చేసింది, ఎన్ని పుస్తకాలు మిగిలిపోయినాయి? కనీసం ఒక్క పుస్తకం అన్నా కంప్లీట్ చేసామా ఈ సంవత్సరంలో? ఒకసారి మనం ఆలోచించుకుందాం. అంటే ఇది పెళ్ళైపోయిన పిల్లలకి మాత్రమే కాదు, యూత్కి కూడా, మన బిడ్డలకు కూడా. ఎందుకంటే ప్రభువులోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తప్పకుండా చదవాలి. అందుకని చాలామంది ఏదైనా పుస్తకం తీసుకున్నారనుకోండి, ఇట్ ఈజ్ ఏ బైబిల్ టు మీ అంటారు. అంటే ఏంటంటే లోకంలో ఒక అవగాహన ఉంది. ఏంటి అవగాహన అంటే క్రైస్తవులు బైబిల్ ప్రతి ఉదయాన్నే చదువుతారని. మరి ఉదయాన్నే ఎంతమంది చదువుతున్నాము? ఇట్ ఈజ్ ఎ బైబిల్ టు మీ అంటారు. అంటే దాని అర్థం ఏంటి? బైబిల్ వారు ఎంత శ్రద్ధగా ఉదయాన్నే చదువుతారో అంతగా ఈ పుస్తకాన్ని నేను చదువుతాను. బైబిల్ ఎంత శ్రద్ధగా రాత్రులు పడుకునేటప్పుడు చదువుతారో అంతగా శ్రద్ధగా చదువుతాను. ఇట్ ఈస్ ఎ బైబిల్ టు మీ అంటారు. అది ఒక లోకంలో ఒక స్లోగన్ గాను, ఒక ఇడియం గాను ఉండిపోయింది. ఇట్ ఈస్ ఎ బైబిల్ టు మీ. ఇప్పుడు మరి మొదటగా ప్రార్థన చేయాలి, రెండవది మనం ఏం చేయాలి? బైబిల్ చదవాలి. మూడవది క్రైస్తవ నియమాల్ని మనం ఫాలో అవ్వాలి. చదువుతున్నాను, బైబిల్ చదివేసుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను అంటే కాదు, కానీ మరి వాక్య ప్రకారం మనం జీవించాలి. అలా జీవించగలిగినప్పుడే మనం క్రైస్తవ నియమాల్ని మన జీవితంలో అన్వయించుకున్నప్పుడే మనం క్రీస్తు ప్రేమను ప్రకటించగలుగుతాం. చాలామంది ఏం చేస్తున్నామంటే, ఓ ఆ దేవుడు, ఈ దేవుడు, తండ్రి దేవుడు. ఒకసారి మనం చూసామనుకోండి, యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, అబ్రహాం దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నా పితరుల దేవుడా. అతని ప్రార్థన. మరి నీ ప్రార్థన ఎలాగున్నది? నీవు డైరెక్ట్గా ప్రార్థన చేసేయచ్చు. ఇప్పుడు అబ్రహాం దేవుడని, అబ్రహామా ఆ దేవుడితో కొంచెం చెప్పు అని అనలేం మనం. మరి అమ్మ నీ కుమారుడైన యేసు ప్రభుతో చెప్పు అని అనక్కర్లేదు. దేవుడు నీకు మంచి యాక్సెస్ ఇచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆయన ఆత్మను మనలో పెట్టాడు కాబట్టి అబ్బా తండ్రి అని మనం ప్రార్థన చేస్తున్నాం, డైరెక్ట్గా ప్రార్థన చేస్తున్నాం. అంతేగాని మనము ఎవరు మీడియేటర్ని తెచ్చుకోక్కర్లేదు. కొన్నిసార్లు అధికారుల దగ్గరికి వెళ్ళినాక మీడియేటర్ కావాలా, ఆయనతో మాట్లాడలేం కాబట్టి. అలాగే యేసు ప్రభుతో మాట్లాడడానికి కూడా మనకు మీడియేటర్ కావాలా? అక్కర్లేదు. మనం అబ్బా తండ్రి యేసు నామములో అడుగుచున్నాము తండ్రి అంటే దేవుడు నీకు సమస్తం ఎత్తాడు. చాలామంది మనం ఏం చేస్తున్నామంటే మన తండ్రితో మనం మాట్లాడడం లేదు. ఇప్పుడు తండ్రితో ఎంతమంది మాట్లాడుతున్నారు ఫోన్లో? అందరూ దగ్గరగా ఉంటున్నారు కాబట్టి మాట్లాడుకోవట్లేదు. మరి దూరంగా ఉన్నప్పుడు రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం అంటే భోజనం, టిఫిన్ టైంలో, మధ్యాహ్నం భోజనం టైంలో, సాయంకాలం టైంలో, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు తండ్రితో మాట్లాడుకోవాలి, తల్లితో మాట్లాడుకోవాలి. కారణం ఏంటంటే అది ఒక ఆయన సడన్గా నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, ఏంటి సార్ ఫోన్ చేశారంటే, ఊరకనే ఎలాగున్నారో ఫోన్ చేశాను, చాలా కాలం అయింది కదా అంటే. చాలా కాలం తర్వాత ఫోన్ వచ్చిందేమో, ఏదైనా విషయమా, ఏం జరిగింది మీకు అని. అదే రెగ్యులర్గా ఫోన్ చేసుకుంటున్నాం అనుకో, హలో ఎలాగొన్నారంటే ఎలాగొన్నారు, ఏంటి బాగున్నారా, ఏంటి ఈరోజు సంఘటనలు ఏంటి అంటాం. అప్పుడప్పుడు ఫోన్ చేశారనుకోండి, ఏదన్నా ప్రత్యేకమైన విషయం వినేసి పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు దేవునితో అనుదినం మాట్లాడుతూ ఉండాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. మనము దేవుని యొక్క ప్రేమను 10 మందికి పంచేలా మనం ఉండాలి. ఈరోజు బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రిని మనం ధ్యానం చేశాం. నిత్యుడగు తండ్రి నీకు నిత్యము తండ్రిగా ఉండి ఆయన ఒక ప్రొవైడర్గా ఉన్నారు, ఆయన నీకు ఇచ్చువాడుగా ఉన్నాడు, ఆయన నిన్ను స్థిరపరచువాడుగా ఉన్నాడు. కాబట్టి అలాంటి దేవునితో
మనం సంబంధం కలిగి మనము ప్రార్థనాపూర్వకంగా కూర్చున్నట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప మేలులు కార్యాలు చేస్తాడని నేను మీకు తెలియజేస్తూ కొద్ది మాటలతో నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తాను. ముందుగా నేను ప్రార్థన చేస్తాను, తర్వాత మీరందరూ కూడా ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు ఉన్నాం. సాయంకాల సమయంలో తండ్రి, నిత్యుడగు తండ్రి అనే ఆ పదం కోసం ధ్యానం చేయడానికి మీరు మాకు సహాయం చేశారు. ప్రభువా, మేము ఇంకా డీప్గా స్టడీ చేయలేదు, పైన మాత్రమే. నీవు నిత్యుడగు తండ్రివి, మీరు మాకు తండ్రిగా ఉండి దేవుడు. ఈ లోక సంబంధమైన తండ్రులు వారి క్యారెక్టర్ బాగుండి ఉండకపోవచ్చు, కోపగుండిగా ఉండొచ్చు, మోసకారిగా ఉండొచ్చు, వాళ్ళు తాగుబోతులుగా ఉండొచ్చు, వారు తిరుగుబోతులుగా ఉండొచ్చు, వారు ప్రభువా కుటుంబానికి ఉపయోగకరంగా లేకుండా ఉండొచ్చు. అలాంటి తండ్రివి కాదు ప్రభువా. మా అవసరతలో తోడుగా ఉన్న దేవుడవు, మా అవసరతలు తీర్చే తండ్రివి. తండ్రి, మరి అరణ్యంలో ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి ఆగరు ప్రార్థన విని నీటి బొగ్గను పుట్టించిన దేవుడవు. అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వాల్సి వచ్చినప్పుడు తండ్రి ఆ పొదల మధ్యలో నుండి బాబు మీద కత్తి వేయొద్దని నీ స్వరం వినిపించిన దేవుడవు. యెహోవా ప్రొవైడర్, యెహోవా చూసుకొనును, ఆయన ఇచ్చు దేవుడు, సహాయం చేసే దేవుడు అన్నట్టుగా ప్రభువా ఆయన చెప్తూ ఉంటాడు. ఈ విధంగా తండ్రి మా ఊహకు తలంపులకు మించిన అనేకమైన ఈవులను మీరు ఇచ్చే దేవుడు. దాన్ని బట్టి నీకు వందనాలు. ఇక్కడ కూర్చున్న మా ప్రియ సహోదరి సహోదరులందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. వాక్యం విన్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఎవరెవరో ఏ అవసరతలతో ఉన్నారో తెలియదు, వారి ఉద్దేశాలు తెలియదు, వారి హృదయవాంఛలు తెలియదు, కానీ తీర్చే దేవుడవు తండ్రి. వినయము గల వారి వద్దను, దీన మనసు కలిగిన వారి వద్దను నేను నివసిస్తున్నాను అన్నావు తండ్రి. నేను నిత్యము కోపించేవాడిని కాను అంటూ ఉన్నావు తండ్రి. ఒకవేళ మా పొరపాట్లను బట్టి పాపాలను బట్టి మీరు కోపంలో ఉన్నట్లయితే మన్నించండి. నీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభు రక్తంలో వాటిని కడిగి పరిశుద్ధపరిచి మమ్మలను తండ్రి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం, చిన్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం, నీ వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. వృద్ధుల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా చర్చిలో యవనస్తుల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి యూత్ కోసం ప్రార్థన చేస్తున్నాం, వారి సహాయం కోసం ప్రార్థన చేస్తున్నాం, వారి ఉద్యోగాల కోసం ప్రార్థన చేస్తున్నాం, సంఘం అభివృద్ధి కోసం ప్రార్థన చేస్తున్నాం, మేము చేసే మినిస్ట్రీస్ కోసం ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. అవసరతలు ఎరిగిన దేవుడవు, అవసరతలు తీర్చండి. యేసు క్రీస్తు నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి. ఈ సమయంలో ఇంకా ప్రార్థనకు వెళదాము. క్రిస్మస్